రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల సమస్యలపైన సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో మీ గ్రామంలోనే మీ సమస్యకు పరిష్కారం అనే నినాదంతో ప్రతి గ్రామంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా అందులో భాగంగా ఈరోజు రాయవరం గ్రామ పంచాయతీ సచివాలయం నందు ఈ రెవెన్యూ సదస్సుకు హాజరైనటువంటి మన మండలానికి ప్రత్యేక నోడల్ అధికారి అయినటువంటి జయరాముడు సార్ గారికి, తర్వాత చేసినటువంటి తహసీల్దార్ గారికి, మండల రెవెన్యూ సిబ్బందికి మరియు గ్రామ సచివాలయ సిబ్బందికి మరియు నాయకులకి, సాధారణ నాయకులకి, ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మనకు ప్రజలకున్న ముఖ్య సమస్యల్లో భూముల సమస్యలు ప్రధానమైనవి. ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా అన్ని గ్రామాల్లో కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయంటే మెజారిటీగా భూముల సమస్యలే ఎక్కువ ఉన్నాయి. ఆన్లైన్ కాకపోవడము, ఒకవేళ ఆన్లైన్ అయినా కూడా తక్కువ విస్తీర్ణ ఆన్లైన్ కావడం, లేదంటే ఎక్కువ కావడం, లేదంటే దాని భూమి యొక్క క్లాసిఫికేషన్స్ అనమాట, ఇల్లు ఉండే అక్కడ మెట్రో నడుస్తున్న కాడ ఇల్లు ఉండడం, అలా రకరకాలుగా ఆన్లైన్ సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తేనే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందనే ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి భూములకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా, ఆన్లైన్ కావచ్చు, విస్తీర్ణం కావచ్చు, భూమి ప్రభావాలు కావచ్చు, భూమి పాలసీలో లేకుండా సరిహద్దు సమస్యలు ఏమైనా ఉన్నా, కులాల మధ్య ఏదైనా కాలువ సమస్య ఉన్నా కూడా చెప్పి మీ సమస్యలు పరిష్కరించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను రాయవరం గ్రామ ప్రజల తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.